హాయ్, వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ పెనం పెట్టుకోవాలండి. పెనం పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ బాగా వీటెక్కినాక కోడిగుడ్లు అనేది పగలగొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత అవి చితపకుండా అట్లానే వదిలేయాలి. ఎందుకంటే అవి కొంచెం ఎగ్ రైస్లోకి అంతా గుల్లగుల్లగా లేకుండా కొంచెం పిల్లలుగా ఉంటే ఎగ్ అనేది తినేటప్పుడు బాగా పళ్ళకు తగులుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా కలుపుకొని వదిలేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్గు తినేటప్పుడు సప్పగా ఉండకూడదు కదా, అందువల్ల ఎగ్గులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది బాగా వేయించుకున్నాక ద్వారగా వేయించుకున్నాక పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే పెనంలో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని క్యారెట్, క్యాప్సికం, అల్లం, పచ్చిమిర్చి, క్యాబేజీ అన్నీ తరిగి పెట్టుకున్నానండి. ఫస్ట్ అల్లము, పచ్చిమిర్చి వేయించేసుకున్న తర్వాత అన్నీ ఒక్కొక్కటి వేసేసుకొని వేయించేసుకోవాలి. అన్నీ వేగాక క్యాబేజీ లాస్ట్లో వేసుకోవాలండి. ఎందుకంటే అది నీరు దిగుతుంది, టేస్ట్ బాగుండదు. కొంచెం పండ్ల కిందకి కచ్చిక్కనంటేనే బాగుంటుంది. అవన్నీ వేయించేసుకున్న తర్వాత క్యాప్సికం వేసుకోవాలి. క్యాప్సికం వేసుకున్నాక మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా ద్వారగా వేయించేసుకొని లాస్ట్లో ఒక రకంగా వేగితే చాలండి. ఎక్కువ వేగిపోయినా కానీ రైస్ అనేది తినేదానికి అంత బాగుండదు. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే రైస్లోకి బాగుంటుంది. అంటే హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీడియంలో వేయించుకుంటే కొంచెం వాటర్ అనేది దిగుతుంది. అందువల్ల హై ఫ్లేమ్లో వేయించుకున్నామంటే అవి అక్కడక్కడ మగ్గుతాయండి, బాగా తినేటప్పుడు బాగుంటాయి. ఆ తర్వాత క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీ బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పొడుగ్గాను చిన్నగా తరగకూడదు ఎప్పుడు రైస్లోకి. ఆనియన్స్ కూడా అలాగే తరగాలి. కాకపోతే నేను కట్ చేసి పెట్టుకునేవి ఉన్నాయండి, అవి వేసి చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్, ధనియాల పొడి, మిరప్పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసుకున్నాను. వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అన్నం పైన వేసుకోవచ్చండి, ఎటైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను దీంట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఆ మసాలాలు అన్నీ వాటికి పడతాయని వేస్తున్నాను. మనకి ఎంత తగినంత అంత రైస్ వేసుకోవాలి. నేనైతే క్యారీకి చేస్తున్నానండి, పిల్లలకి క్యారీకి చేస్తున్నాను. తగినంత వేసుకొని, ఇది సోయా సాస్ అండి, చైనా సోయా సాస్. అది సోయా సాస్, వెనిగరు అవి వేసుకోవాలి. వెనిగర్ ఎందుకంటే పులుపు వస్తుందండి, కొంచెం పులుపు వస్తుంది. దాంట్లో కొంచెం వెనిగరు, సోయా సాసు, చిల్లీ సాసు, టమాటో సాసు ఇవి సాసులు ఉంటే వేసుకోవచ్చండి. కంపల్సరీ వేయచ్చు, కానీ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. వేసేసుకున్నాక కోడిగుడ్డు వేసేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టి బాగా అవి మిక్స్ చేయాలండి. ఎందుకంటే అన్నము పలపల అని లేయాలి, పెనులోంచి అలా వేయించాలి. అన్నం అనేది బాగా కలబెట్టుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అది ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి రైసు. మీకు ఈ రైస్ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.